1 करोड़ का सवाल देखा, 5 करोड़ का सवाल देखा, सवाल 7 करोड़ का भी देखा, लेकिन इस बार सवाल है 140 करोड़ का। 140 करोड़ उम्मीदों का। तो तैयार है टीम इंडिया जवाब देने के लिए। डीपी वर्ल्ड एशिया कप शुरू हो रहा है सोनी लिव और सोनी स्पोर्ट्स नेटवर्क के टीवी चैनल्स पर। How are you feeling, Peter? I'm feeling hungry. Well, I feel too. Danny, త్వరగా కానీ ఆకలిస్తోంది. వద్దు, నన్ను క్షమించు ప్లీజ్, ఈసారికి నన్ను క్షమించు. డానీ, కవర్ మై ఐస్. చావు బతుకులు పైవాడి చేతుల్లో ఉంటాయి పీటర్. నా చేతుల్లో కేవలం ఈ నైఫ్ ఉంది. ప్లీజ్ డోంట్ కిల్ మీ. నాకు చావాలని లేదు. ప్లీజ్ నన్ను వదిలిపెట్టు. క్షమించు. ఇంకెప్పుడు మోసం చేయను. కదిలితే ఉపయోగం లేదు పీటర్. చెప్పానుగా మన జీవితం పైవాడి చేతిలో ఉందని. వాడే కాపాడతాడు. విప్పేయండి. క్విక్ క్విక్. బాస్, ఒక మెసేజ్ వచ్చింది. ఏంటి? నేషనల్ మ్యూజియంలో దొంగతనం జరిగిందట. 30 కోట్ల రూపాయలు విలువ చేసే హారం ఒక అమ్మాయి దొంగిలించిందట. ఇజ్ ఇట్? తనే అయ్యుంటుంది. ఖచ్చితంగా తనే. మ్యూజియంలో స్టాచ్యూలా ఉండి చేసిందట. తనే అయ్యుంటుంది డానీ. ఇది తన పనే. తను చావలేదు, బతికే ఉందని తెలుసు. అలాగే కామ్గా ఉండదని కూడా నాకు బాగా తెలుసు డానీ. దొంగ కదా, దొంగతనం చేయకుండా ఎలా ఉంటుంది? తను ఎక్కడుందని వెతుకుతాం. డాక్టర్ ఓ నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు.
చూసావుగా వీడి గతి ఏమైందో. మీరు సరుకు ఎక్కడ దాచారో తనకు బాగా తెలుసనుకుంటా. తన అడ్రస్ వెతికి అడ్రస్ లేకుండా చేయాలి. ఓకే, పక్కా పర్ఫెక్ట్. నిర్దు నిర్దు, ఇంకా ఎంతసేపు? జస్ట్ 2 minutes ప్లీజ్ నేహా. ఏంటి నిర్దు, చాలా రోజుల తర్వాత మనం డిన్నర్కి వెళ్తున్నాం. ఈ రోజైనా త్వరగా రెడీ అవ్వచ్చుగా. త్వరగా రెడీ అవ్వు బాబు. అరే, ఈ టైంలో ఎవరొచ్చుంటారు? ఇక్కడెవరూ లేరేంటి? మరి బెల్లెవరు కొట్టుంటారు? ఇదేంటి గిఫ్ట్లా ఉందే? హ్యాపీ డెత్ యానివర్సరీ టు నిర్తమన్ నేహా. నేహా, నేహా, ఏమైంది నేహా? మనం ఎక్కడున్నది వాడికి తెలిసిపోయింది. ఇక మనల్ని వదిలిపెట్టాడు. డాక్టర్ ఓకే, మనం ఎక్కడుంది తెలిసిపోయింది. ఏంటి నువ్వు మాట్లాడేది? మనల్ని వదిలిపెట్టాడు. నేహా, మనం డాక్టర్ ఓ గ్యాంగ్ను వదిలేసి 5 సంవత్సరాలు అవుతుంది. వాడికి మన మొహాలు కూడా సరిగ్గా గుర్తుండవు. వాడు మనల్ని వెతికి పట్టుకోవటం ఏంటి? ఏమో, ఇది వాడి వే ఆఫ్ స్టైలే. ఐ నో దట్. రిలాక్స్, నేనున్నాను కదా. పద. కనీసం ఇప్పటికైనా చెప్పు, నువ్వు డాక్టర్ ఓ డబ్బంతా ఎక్కడ దాచుంచావు? ఆ విషయాలేమి నన్ను అడగద్దు. నా తల తిరిగిపోతుంది నిర్దు. ఓకే, నేను నీ మంచి కోసమే చెప్పాను. ఓ పని చెయ్యి, ఈ వాచ్ పెట్టుకో. దీంతో నువ్వు ఎక్కడున్నావో నాకు ఈజీగా తెలిసిపోతుంది. ఇక నువ్వు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక ముందు అన్నీ సర్దుకుంటాయి. ఓకే, సో జస్ట్ రిలాక్స్. పద, డిన్నర్కి వెళదాం. కమ్. అరే, నా ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం మర్చిపోయాను. 1 minute. త్వరగా వచ్చాయి. Hey dear, you are looking so good. చూస్తుంటే నీ అందానికి కరెంటు పోయేలా ఉంది. ఇదేంటి? నేహా, 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 అభిజిత్, ఇక్కడంతా రక్తం పడింది. ఆ తర్వాత బాడీని ఇలా ఈడ్చుకొచ్చినట్టున్నారు. కానీ బాడీ ఇక్కడి నుంచి మాయమైపోయింది. ఒక్క విషయం అర్థం కావట్లేదు, బాడీని అసలు ఎందుకు ఈడ్చినట్టు. మీరు చెప్తోంది నిజం సార్. చాలా విచిత్రంగా ఉంది. ముందు మర్డర్ చేశారు, తర్వాత బాడీని మాయం చేశారు. ఏంటి, కరెంట్ పోయిందా? కానీ నిన్న ఈ ఏరియాలో కరెంట్ ఉందే. తర్వాత ఏమైంది? తర్వాత మేడం అరుస్తూ కింద పడిపోయారు. మేము ఆ శబ్దం విని పరిగెట్టుకుంటూ లోపలికి వచ్చాం. చూస్తే బయట ఎవరో మెయిన్ స్విచ్ ఆఫ్ చేశారు మేడం. మీరు లోపలికి వచ్చినప్పుడు అసలు ఏం చేశారు? నిర్దయ్ సార్ చేతిలో రివాల్వర్ ఉంది. అక్కడ రక్తం మార్కులున్నాయి. నిర్దయ్ చేతిలో రివాల్వర్? అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా నిజం చెప్పు. నీ వైఫ్కి అసలు ఏం జరిగింది? అర్థం కాలేదు సార్. తను ఉన్నట్టుండి మాయమైపోయింది సార్. బుల్లెట్ కాల్చింది నువ్వే, అవునా? చూడు నిర్దు, ఇక్కడ చాలా రక్తం పడుంది. తనని ఎవరో పొడిచినట్టున్నారు సార్. తను ఆ మెట్లపై నుంచి పడిపోయింది సార్. నువ్వు చూసావా? ఆ, అప్పుడు ఇంట్లో కరెంట్ లేదుగా. నేను నా మొబైల్ ఫోన్ లైట్తో చూశాను సార్. ఓ
మొబైల్ ఫోన్ లైట్ తో చూసావా? నువ్వు అప్పుడు ఈ రూమ్ లోనే ఉన్నావు కదా. అయితే నీ భార్య ఏమైపోయినట్టు? ఇక్కడెవరో ఉన్నారు సార్. ఎవరున్నారు? సరిగ్గా కనపడలేదు సార్. భార్యలు కనపడకుండా పోయిన ప్రతిసారి భర్తలు ఇలాగే చెప్తారు సార్, సరిగ్గా కనపడలేదు అని. అభిజిత్, ఇదేదో డబ్బుల వ్యవహారంలా ఉంది. నిర్దు, ఒక్క విషయం చెప్పు. నీ భార్య మాయమైతే నీకొచ్చే లాభమేంటి? లాభమా? అవును, లాభమే. ఏంటో చెప్పు. ఏం మాట్లాడుతున్నారు సార్? హబచ్చా, నువ్వు షూట్ చేసావు, బుల్లెట్ మాత్రం ఎవరికి తగలేదు. పైగా నీ భార్యను ఎవరో కత్తితో పొడిచారు అంటున్నావు. ఎవరయ్యా అంటే నాకు తెలియదు అంటున్నావు. ఈ ఏరియా మొత్తం కరెంట్ ఉంది, మీ ఇంట్లో మాత్రం కరెంట్ లేదు. ఎందుకు అని అడిగితే తెలియదు అంటున్నావు. సర్లే వదిలే. ఓ విషయం చెప్పు. నువ్వు ఎవరి మీద అయితే కాల్పులు జరిపావో వాళ్ళ మాటలేమైనా విన్నావా? లేదు సార్, ఎవరు మాట్లాడలేదు. అరే, ఎవరో ఇద్దరు ముగ్గురు వచ్చి నీ భార్యను ఎత్తుకుపోతుంటే నువ్వు 10 అడుగుల దూరంలో ఉండి కూడా ఏమీ వినబడలేదు అంటున్నావా? బాగుంది, చాలా బాగుంది. చాలా తెలివైందిరా ఈ పిల్ల. ఆపరేషన్ చేసుకొని కీ చేతిలోనే ఫిక్స్ చేసుకుంది. తనకు ఆ కీ ఎంత విలువైందో బాగా తెలుసు. అందుకే నేను తన చెయ్యిని కట్ చేసేసా. చెయ్యి కట్ చేసి కీ బయటికి తీయి డానీ. ఎస్ బాస్. క్విక్. నువ్వు వాళ్ళ మీద ఫైరింగ్ చేసావు కదా, వాటిలో ఏ ఒక్కటి నేహాకు తగిలుండదంటావా? ఆ ఛాన్స్ లేదు సార్. నేను తన చేతికి ఒక వాచ్ కట్టాను. వాచా? ఈజ్ ఇట్? అవును, ఇలాంటిదేనండి. ట్రాకర్ వాచ్. ట్రాకర్ వాచా? అరే, దీని నుంచి నేహా ఎక్కడుందో తెలిసిపోతుంది. ఏదోసారి బటన్ ఆన్ చేయి. సౌండ్ చేస్తుందంటే తను ఇక్కడే ఎక్కడ ఉన్నట్టుంది. అందరూ ఓసారి ఇల్లంతా చూడండి. సార్, సార్, ఏమైంది? సార్, ఈ అలమారాలోంచి ఏదో సౌండ్ వస్తోంది సార్. మై గాడ్, ఓ గాడ్, ఏంటిది? ఏమైంది? సార్, అల్మార్లో శవమా? చూప్. ఇప్పుడు నీకంతా గుర్తొచ్చే ఉంటుంది. నేను దొంగని, ఇంటర్నేషనల్ దొంగని. ప్రపంచవ్యాప్తంగా నేను విలువైన వస్తువుల్ని, పెయింటింగ్స్ లాంటివి దొంగిలించేవాడిని. మరి నీ భార్య? తను కూడా దొంగేనండి. నాకన్నా పెద్ద దొంగ సార్. ఒక పెద్ద గ్యాంగ్ ఉండేది, డాక్టర్ ఓ గ్యాంగ్. మేము ఆ గ్యాంగ్లో మెంబర్స్గా ఉండేవాళ్ళం. అవునా? అంటే డాక్టర్ ఓ గ్యాంగ్లో మెంబర్ అన్నమాట. ప్రపంచమంతా తన కోసం వెతుకుతూ ఉంది. తను ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడో తెలియదు సార్. మేము అవన్నీ వదిలేసి వచ్చేసాం. అతను మమ్మల్ని వెతుకుతున్నాడు. ఇప్పుడు అతనికి తెలిసిపోయినట్టుంది. వాడే నా భార్యను చంపేశాడు. కానీ ఎందుకు అలా చేశాడో అది చెప్పు. మేము డాక్టర్ ఓ కీని దొంగిలించి వచ్చేసాం. అలాగే ప్లాస్టిక్ సర్జరీ ద్వారా మా మొహాలు కూడా చేంజ్ చేసుకున్నాం. ఇంతకీ ఆ కీ ఎందుకు దొంగిలించారు? డాక్టర్ ఓ గత 10 సంవత్సరాలుగా దొంగిలించిన వస్తువులన్నీ, జ్యువెలరీ, పెయింటింగ్స్, వాటన్నిటినీ ఢిల్లీలో ఎక్కడో దాచి ఉంచాడు. ఇజ్ ఇట్? అవును, అక్కడో బీరువా ఉంది. ఎక్కడుందో మాకు తెలీదు. మేమిద్దరం ఆ బీరువా తాళంను దొంగిలించాం. ఇప్పుడు ఆ కీ ఎక్కడుంది? దాన్ని నేహ తన చేతిలో దాచి ఉంచింది. అందుకే వాళ్ళు తన చేయి నరిగేశారంటవా? అవును. డాక్టర్ ఓ ఎవరిని విడిచిపెట్టడు. ఎవరు అతన్ని మోసం చేసినా వాళ్ళ తల నరికేస్తాడు. ప్లీజ్ ప్లీజ్ నన్ను జైలుకి పంపించండి. నేను ఒక దొంగని. నన్ను డాక్టర్ ఓ నుండి కాపాడండి ప్లీజ్. సర్లే,
నువ్వు ఇక్కడ ఉండగా ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఒక్క విషయం చెప్పు, డాక్టర్ ఓ చూడ్డానికి ఎలా ఉంటాడు? చూడ్డానికి చాలా మంచి వాళ్ళ ఉంటాడు సార్. బాగా ఎంజాయ్ చేస్తుంటాడు. అతనికి 21వ నెంబర్ అంటే చాలా ఇష్టం. దొంగతనం అదే తారీఖున చేస్తాడు. ఫ్లైట్ కూడా అదే తారీఖున ఎక్కుతాడు. పార్టీలు ఇచ్చినా అదే డేట్లోనే ఇస్తాడు సార్. తను ఎలాంటి బట్టలు వేసుకుంటాడు? తను సూట్ వాడుతుంటాడు సార్. అలాగే ఆ సూట్ పాకెట్లో ప్రతిరోజు పర్పుల్ ఆర్కిడ్ ఫ్లవర్ ఉంచుకుంటాడు సార్. పర్పుల్ ఆర్కిడా? అవునండి. ఎప్పుడునా? అవును సార్. అతనికి బీరువా తాళాలు దొరికాయి కదా, వెంటనే అతను ఢిల్లీ వెళ్ళుంటాడు బీరువా ఓపెన్ చేయడానికి. ఎస్ ప్లీజ్. మేనేజర్ని కలవాలి. ఓకే. మీ పేరు? DANNY, డానీ. సార్, మిస్టర్ డానీ మిమ్మల్ని కలవడానికి వచ్చారు. హలో మిస్టర్ రామ్, మమ్మల్ని డాక్టర్ గారు పంపించారు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? కీ ఇదిగో రూమ్ నెంబర్ 104 కి. ఇచ్చాడా? ఎస్ బాస్. అదృష్టపు తాళం చెవి. పదండా నిధిని చూద్దాం. ఇన్నాళ్ల తరువాత విలువైన ఆ నిధి నా సొంతం కాబోతోందంటే ఆశ్చర్యంగా ఉంది. ఎన్నేళ్లు గడిచిపోయాయి. చూస్తున్నావేంటి అని? తీ, బయటికి తీ. చూసావా వాళ్ళు నా నిధిని ఎంత జాగ్రత్తగా దాచిపెట్టారో? వీళ్ళకి అన్ని విషయాలు నేర్పింది నేనే కదా. థ్యాంక్ యూ మై డియర్ బేబీ. థ్యాంక్ యూ. ఓ సారీ మై డియర్ నేహా. నా నిధి, నా జీవితం అంతా ఇందులోనే ఉంది. ఇది ఇది ఖాళీగా ఉందండి సార్. నాకు కనపడుతూనే ఉందిరా. ఆ నేహా నా నిధి మొత్తం తీసి ఇక్కడి నుంచి వేరే ఎక్కడో దాచిపెట్టినట్టుంది. ఎక్కడ్రా వాడు? ఎక్కడ్రా మేనేజర్? పిలుగురా వాడిని ఇప్పుడే. వాడికి ఎన్నిసార్లు చెప్పాను 104 రూమును తెరవద్దు అని? ఎన్నిసార్లు? Damn it! మోసం చేశాడు, నన్ను మళ్ళీ మోసం చేశాడు. నా నిధి ఎక్కడున్నా నేను సొంతం చేసుకునే తీరుతాను. దాన్ని నా నుంచి ఎవరు వేరు చేయలేరు. ఆ సేఫ్ ఎక్కడుందో ఏంటో నీకు నిజంగా తెలీదా? తెలీదు. నీ వైఫ్ కన్నా తెలుసా? తనకు కూడా తెలియదండి. మరి ఆ సంగతి తను నీకు చెప్పుండాలిగా? చెప్పలేదు సార్. మరి తను ఎప్పుడు నువ్వు అడగలేదా? అడిగానండి సార్, కానీ చెప్పలేదు. అబద్ధం. నాటకాలు ఆడుతున్నావు. నువ్వు డాక్టర్ ఓ మనిషివి. డబ్బు మీద వ్యామోహంతో నీ భార్య నువ్వే చంపావు. ఆ రోజు అసలు మీ ఇంట్లో ఏం జరిగిందేంటో మొత్తం నీకు తెలుసు, కానీ అబద్ధం చెప్తున్నావు. నీ ఇంటికి ఎవరు వచ్చారో, ఎవరు హత్య చేశారో మొత్తం నీకు తెలుసు. తెలీదు. అబద్ధం. మరైతే ఆ నిధి గురించి నీకెందుకు చెప్పలేదంటావు? ఆ నిధి మొత్తం తనొక్కదే కాజేద్దాం అనుకుంది సార్. అదే ఇప్పుడు విషయం అంతా బయటకు వచ్చిందిగా. నువ్వు డాక్టర్ ఓతో కలిసావని నేహాకు ముందుగానే తెలుసు. నేను తను వేసుకున్న టాటూ గురించి కూడా అడిగాను సార్. టాటూ? ఈ టాటూ ఏంటి? ఒకరోజు తను దొంగతనంగా టాటూ వేయించుకుని వచ్చింది సార్. ఇక్కడ సార్. వివేక్, ఫోరెన్సిక్ ల్యాబ్ లో 7 తాలూకు ఫోటో ఉంది కదా, దాని మీద ఏదైనా టాటూ ఉందేమో చూడు. త్వరగా తీసుకురా. టాటూ చాలా చిత్రంగా ఉంది. ఇలాంటిది ఎవరైనా వేసుకుంటారా?
సార్ ఈ టాటూ నార్మల్ పెయింటింగ్ కాదు సార్, ఇందులో అంతులేని క్రిమినల్ బ్రెయిన్ ఏదో ఉంది. తప్పకుండా ఏదో సీక్రెట్ ఉంది సార్. పైనున్న గుర్తు 3లా ఉంది, లేదా ఎం కూడా కావచ్చు. కానీ ఆ కింద 2 గుడ్లు. ఆకలిగా ఉందా నీకు? చెవిలా వేసిన ఆ గుర్తు 6 అయి ఉండొచ్చు, లేదా రివర్స్లో 9 అయి ఉండొచ్చు. ఏమై ఉంటుంది కోడ్? W97 and N113. W97 and N113. ఇక ఈ 2 డాట్స్. డిగ్రీ వెస్ట్ 97 డిగ్రీ, నార్త్ 113 డిగ్రీ. సార్ ఒకవేళ నిధి దాచిన ఏరియానేమో, లేదా కోఆర్డినేషన్ అయి ఉండొచ్చుగా. గ్రేట్. ఈ కోఆర్డినేట్స్ లో ఏ ప్లేస్ ఉందో జాగ్రత్తగా చెక్ చేయండి. చంపేశారు పాపం. ఒకవేళ మనం రిసెప్షన్లో వెయిట్ చేస్తుంటే ఉపయోగం లేదు కదా సార్. కానీ జోసఫ్, ఆ డానీ, ఇతను కలవడానికి వచ్చిన ఆ డానీ ఎక్కడా? సార్ ఈ గది చాలా నీట్గా ఉంది, ఇక్కడికి ఎవరు వచ్చినట్టు అనిపించట్లేదు. జోసఫ్, 1 మినిట్. ఇదేదో తేడాగా ఉంది జోసఫ్. ఈ బెడ్ కింద ఏముందో ఓసారి జాగ్రత్తగా చూడు. త్వరగా కానీ. ప్రణీత్, ప్రణీత్, అరే, ఇది డాక్టర్ ఓకు సంబంధించిన బాక్స్. అంటే డాక్టర్ ఓ ఇక్కడికి వచ్చి వెళ్ళినట్టున్నాడు. సార్, వాడు ఇందులో వస్తువులన్నీ తీసుకెళ్ళినట్టున్నాడు సార్. డాక్టర్ ఓ గారిని మెచ్చుకోవాల్సిందే సార్. ఈ గదిలో బెడ్ కింద బాక్స్ ఉందంటే ఎవ్వరూ నమ్మరు. అందులో ₹1 కోట్ల వస్తువు ఉంచారంటే గ్రేట్. ఇక ఈ రూమ్కి మేనేజర్ దగ్గరే ఉంచినట్టున్నాడు సార్. ఒకదాని తర్వాత ఒకటి ఆ హత్యలు చేసుకుంటూ వెళ్తున్నాడు. జోసఫ్, ఈ డాక్టర్ ఓ నాకు కావాలి, వీలైనంత త్వరగా. ఈ బాక్స్ తీసుకొచ్చారు, అది ఖాళీగా. డాక్టర్ సారిక, ఒకవేళ ఈ బాక్సులో వస్తువులు దొరుకుంటే వీళ్ళు మన దగ్గరికి వచ్చేవాళ్ళే కాదు. మరైతే ఈ బాక్స్ ఖాళీగా ఉంచడం దానికి ఓ శవాన్ని పెడదామా ఇందులో? వద్దులేండి బాసు, శవాల గొడవ తప్ప తమరికి వేరే ధ్యాస ఏముంటుంది చెప్పండి. అసలు మీ భార్యలు మీతో ఎలా కాపురాలు చేస్తున్నారో అర్థం కావట్లే. మనలో ఎవరికి ఇంకా పెళ్లి కాలేదని తెలిసినట్లేదు పాపం. సార్ మీ ఉద్దేశంలో ఈ బాక్స్లో భార్య దొరుకుతుందంటారా? జోసెఫ్, ఆ టాపిక్ లోంచి బయటకు రా. సారీ, ఇందులో ఏదైనా క్లూ దొరుకుతుందంటారా? ఎక్కడైతే మీకు ఎలాంటి క్లూ దొరకదో అక్కడే క్లూ పట్టుకోవడం మా పనండి. చెప్పాలంటే ఇదివరకు ఈ బాక్స్లో ₹1 కోట్ల వస్తువులు ఉండేవి. ఇప్పుడు మీరు దారిలోకి వచ్చారు. చూడండి సార్, ఇందులోంచి మాకు ఎండిపోయిన ఈ పెయింట్ దొరికింది. ఇందులో 2-3 రకాల కలర్స్ కలిసి ఉన్నాయి. ఇక ఈ కొద్దిపాటి ఆయిల్ కలర్ పెయింటింగ్ సంబంధించింది బాసు. పెయింటింగ్ కి సంబంధించింది? అవునండి, పైగా 300 సంవత్సరాల కాలం నాటిది. ఇక పెయింటింగ్ ధర $50 మిలియన్ కన్నా ఎక్కువ ఉంటుంది. $50 మిలియన్? మై గాడ్. అందుకే డాక్టర్ ఓ పిచ్చి పట్టిన వాడిలా ఎవరిని పడితే వాళ్ళని చంపుతున్నాడు. ఓహో, ఇది కాకుండా ఇంకా ఏమైనా తెలిసిందా? ఇది చాలదా? లేదు, ఈ వివరాలు సరిపోవు. ఎక్స్క్యూజ్ మీ సార్, అది నేను ఒక విషయం చెప్పనా? చెప్పు. సార్, డాక్టర్ ఓ గురించి తెలియదు కదా. మనం కావాలనుకుంటే ఒక సన్యాసిని పిలిపించవచ్చు సార్. ఒక ఆవిడ ఉంది సార్. ఇప్పుడు ఆవిడతో మనకు పనేంటి? సార్, షీఈ్ ఎ ఫేమస్ సైకిక్ రీడర్ సార్. సార్, మనం ఏ వస్తువుని చూడలేకపోతామో దాని గురించి తను ఇట్టే చెప్పేస్తుంది సార్. అవునా? సిఐడి వాళ్ళమయ్యుండి ఓ మంత్రగత్తె కాళ్ళు పట్టుకోమంటావా? సార్,
ఇదో ప్రయత్నం అనుకోండి. ఒకవేళ సైకిక్ రీడర్ సాయంతో ఆ డాక్టర్ ఓని పట్టుకోగలమేమో. ఏసీపీ గారు కలవండి. ఏ పుట్లో ఏ పాముందో. నాకు బాగా తెలుసు, నేను ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సి వస్తుందని. వాడిని తలుచుకుంటూ మీరంతా బాధపడుతున్నారు కదూ. కానీ వాడు మీకు దొరకడు. నా సాయం లేకుండా వాడు మీకు దొరకడు. అందుకే కదండి మా ఏజెంట్ మిమ్మల్ని ఇక్కడికి పిలిపించింది. తమరి రాకతో మీకెవరికీ పని లేదని ఏసీపీ గారు మమ్మల్ని అందరినీ మడిచి మంచ కింద పెట్టారు. మీరు నన్ను ఎగతాళి చేస్తున్నారా? ఇప్పుడే చెప్తాను. అందులో ఏం రాసుందో ఓసారి చదువు. ఎస్ సార్. 3 నెలలు గడిచిపోయాయి. 3 నెలలు గడిచాయి కాబట్టి దేవిశ్రీ తన ఉద్యోగాన్ని సమర్థవంతంగా నిర్వర్తించడానికి పనికిరాదు. డాక్టర్ ఓ కేసు పూర్తయిన వెంటనే సిఐడి నుంచి తనని ట్రాన్స్ఫర్ చేయండి. ట్రాన్స్ఫర్ చెయ్యాలి. సార్ నాకు విషయం అర్థం కావట్లేదు. తను మన డిపార్ట్మెంట్లోకి ఎలా వచ్చిందంటారు? సిఐడి మీన్స్ ఇన్వెస్టిగేషన్ కదా సార్. మనం బ్రెయిన్ యూజ్ చేసి కష్టపడి ఆధారాలు సంపాదించడం. ఇలా భవిష్యత్తు చెప్పే వాళ్ళు వెంటపడడం కాదు కదా సార్. ఇలాంటి ఆఫీసర్లు ఇంకో 2-3 వస్తే సిఐడి వాళ్ళ మీద ఉన్న నమ్మకమే పోతుంది. కానీ సార్ మీరు తనకి పర్మిషన్ ఎలా ఇచ్చారు? ఎలాగైనా సరే డాక్టర్ ఓను వెతికి పట్టుకుంటుందేమని ఇచ్చాను. అర్థమైందా? కానీ ఇదంతా చూసిన తర్వాత నా బుర్రలోంచి వేడివేడిగా పొగలొస్తున్నాయి. ఇప్పుడు నువ్వు నా బుర్రని ఇంకా హీట్ ఎక్కించకు. ఎస్ సార్. బాగా టైం పాస్ చేస్తోంది. ఏసీపీ గారు ఒప్పుకున్నాక ఏం చేసినా చూడాల్సిందేగా. ఇంతకీ పెట్టె మీద చేయి పెట్టి కళ్ళు మూసుకుని ఆవిడ ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. ఖతర్నాక్, చాలా పెద్ద ఖతర్నాక్ వాడు. దారుణమైన హంతకుడు. ఈ బాక్స్లో చాలా విలువైన వస్తువులు ఉండాలి. నా తల తిరిగిపోతుంది. మోసం. వాణ్ణి ఎవరో మోసం చేశారు. ఇప్పుడు వాడు కోపంతో రగిలిపోతున్నాడు. వదలడు. వాడు ఎవరిని వదలడు. ఎవరు వాడిని మోసం చేశారో వాళ్ళని చంపేస్తాడు. నీకు ఇదంతా ఎలా తెలుసు చెప్పు? నువ్వు మమ్మల్ని భయపెట్టాలని ట్రై చేస్తున్నావు కదూ. చావడం కన్నా భయపడ్డం మంచిది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ సాయం మాకు అక్కర్లేదు. నీకు ఏ విద్యలు రావు. వాడు పెద్ద దొంగ. రోజు ఎంజాయ్ చేస్తుంటాడు. ఆ విషయం తను మాకు చెప్పాడు. వాడు మామూలు మనిషి కాడు. డబ్బు, చాలా డబ్బుంది. స్టైల్గా ఉంటాడు. లగ్జరీ లేకుండా ఒక్క క్షణం ఉండలేడు. వాడు మీరు వెతికి ఏ ప్రదేశాల్లోనూ మీకు దొరకడు. పువ్వులంటే వాడికి చాలా ఇష్టం. జనాన్ని బాధ పెట్టడం వాడికి చాలా ఇష్టం. అది వాడికి అలవాటైపోయింది.
వాడంత తేలిగ్గా మీ చేతికి దొరకడు. ఇంతకీ వాడెక్కడ దాక్కున్నాడో చెప్పండి. Six degrees, 10.5 south, 106 degrees, 29.7 east. ఇదేంటి? ప్రపంచ పటంలో చూడండి, మీ దగ్గర ఉంది కదా. ఇంకెప్పుడు నువ్వు నా కంటికి కనిపించొద్దు, అర్థమైందా? నా కోసం మీరు వెతుక్కుంటూ వచ్చే రోజు చాలా దగ్గరలో ఉంది. అది జరగదు. నెవర్. నెవర్ సే నెవర్ అగైన్. ఈ లోకంలో ఎప్పుడు ఏమవుతుందో ఎవ్వరూ చెప్పలేరు. మళ్ళీ కలుద్దాం. సార్, నేను చూడనా? ఏ, నేను లైన్ డ్రా చేయలేనా ఏంటి? సారీ సార్. ఇండోనేషియా డాక్టర్ ఓ అక్కడ ఉన్నారా ఏంటి? చూడమ్మా, మీ మేడం గారు మన అందరి జీవితాలతో ఆడుకుని వెళ్ళినట్టుంది. ఇలా చూడండి, పేపర్లో ఏం రాశారో ఫోటోలు కూడా వేశారు. మూఢనమ్మకాల్లో మునిగి తేలుతున్న సిఐడి చూడండి. దేవిశ్రీ, చూసావా సిఐడి వాళ్ళ పరువుని ఎలా మంట కలిపావో? సిఐడి వాళ్ళు ఎందుకు పనికిరారని అందరికీ తెలిసిపోయింది. సారీ సార్. సార్, కానీ నేను కేసు సాల్వ్ చేయడానికి ఒక ప్రయత్నం చేశాను సార్. సారీనా? అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు సారీ చెప్తున్నావా? ఇంతకీ ఈ ఫోటో ప్రెస్ వాళ్ళకి ఎలా దొరికింది? సిఐడి బ్యూరో లోపలికొచ్చి ఈ ఫోటో ఎవరు తీసినట్టు? మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఎవరైనా దాక్కుని ఫోటో తీశారనుకుంటా. దేవిశ్రీ, నీ మాట విని నేను చాలా పెద్ద తప్పు చేశాను. నువ్విక సిఐడిలో ఉండడం వేస్ట్ అని నాకు అనిపిస్తుంది. ప్లీజ్ సార్, మీరు అలా అనకండి సార్. నేను సార్, కేవలం తను మెల్లగా తెలుసుకుంటుంది. మెల్లగానా? ఎలా తెలుసుకుంటుంది? అంటే సార్, ఉన్నట్టుండి ఆ అమ్మాయిని అలా తీసేయటం బాగుండదని. నీకెందుకు అంత బాధేస్తుంది? మన పరువు గంగలో కలిసినప్పుడు నీకు ఏ బాధ అనిపించలా? అలా అంటారేంటి సార్? కానీ పాపం ఆ అమ్మాయి కేసు సాల్వ్ చేయడానికి తనకు తోచిన ఐడియా ఇచ్చిందంతే. సార్, పైగా మనకి ఇంతవరకు డాక్టర్ ఓ ఎక్కడున్నాడో తెలియనే లేదు. అంటే ఆ మంత్రగతని ఇక్కడికి పిలిచి మంచి పనే చేశామంటావు, అవునా? ఎస్ సార్. ఆవిడ డాక్టర్ ఓ గురించి ఏదైతే వివరంగా చెప్పిందో అందులో అబద్ధం లేదు సార్. వాడు ఎంజాయ్ చేస్తాడట, లగ్జరీగా ఉంటాడట. అవి లేకుండా వాడు ఉండలేడంట సార్. సో అయితే ఏంటి ఇప్పుడు? సార్, డాక్టర్ ఓ ఎప్పుడు రాబరీ చేసినా ఖచ్చితంగా 21ని చేస్తాడు. ఎందుకంటే సార్, అది అతని లక్కీ నంబర్ అని అతని ఉద్దేశం. అంటే ఏంటి? అంటే ఏంటంటే డాక్టర్ ఓ తన మనస్తత్వాన్ని ఎప్పుడూ మార్చుకోడు అని. దేవిశ్రీ, చెప్పింది మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చెప్తావు నువ్వు? సార్, డాక్టర్ ఓ ప్రతిరోజు తన సూట్కి ఒక పర్పుల్ ఆర్కిడ్ పెట్టుకుంటారు సార్. పర్పుల్ ఆర్కిడా? అది చాలా ఖరీదైందే. ఎక్కడ పడితే అక్కడ దొరకదు. సార్, ఈ సిటీలో ఉన్న ఫ్లవర్ షాప్ వాళ్ళందరినీ ప్రతిరోజు ఎవరు పర్పుల్ ఆర్కిడ్ కొంటున్నారో అడుగుదాం. సార్, ఈ సిటీలో మొత్తం 5-6 వేల మంది ఫ్లవర్ షాప్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఎంక్వైరీ చేయొచ్చు సార్. అయితే సరే, సిటీలో ఉన్న ఫ్లవర్ షాప్ వాళ్ళందరినీ ఎంక్వైరీ చేయండి. ఈ పర్పుల్ ఆర్కిడ్ ఎవరెవరు కొంటారో చూడు. దేవిశ్రీ, మీ మంత్రగత్తె మేడం వల్ల నువ్వు సిఐడిని వదిలి వెళ్లాల్సి ఉంటుంది. ఇది నాకీ కాదు, ఏదో తేడాగా కనపడుతోంది. మరి నేహా ఈ కీ ఇంతవరకు తన దగ్గర ఎందుకు పెట్టుకుంది? హోటల్ బాక్సులోంచి నిధిని ఎప్పుడో తీసేసిందిగా. అంటే ఈ కీ తనకు చాలా ముఖ్యమైందన్నమాట.
ఇందులో ఏదో సీక్రెట్ ఉంది. బాస్ సిఐడి వాళ్ళు వచ్చారు. వీళ్ళు గనక పట్టుకుంటే మన బతుకు బస్ స్టాండే. పదండి ఇక్కడి నుంచి. హలో డాక్టర్ ఓ, 25 దేశాల్లో ఇంటర్పోల్ నిన్ను వెతుకుతుంటే ఇండియాకొచ్చి మా చేతుల్లో చిక్కావేంట్రా? మీ గురించి కూడా చాలా విన్నాను బాస్. మీరు నా ఫ్యాన్స్ అని నాకు తెలీదు. సారీ, ఆటోగ్రాఫ్లు సైన్లు చేయడానికి నా దగ్గర టైం లేదు. నేను కాస్త బిజీగా ఉన్నాను. బిజీగా ఉన్నావా? బిల్డప్ లాపి లొంగిపోరా. నీకేం కాలేదుగా? రక్తం చాలా పోతుంది. Oh my God. తప్పించుకుని సార్, డోంట్ వరీ సార్, వాడు దానికోసం రాక తప్పదు. ఎలా చూడండి. ఈజ్ ఇట్ వెరీ గుడ్. దేవిశ్రీ, సార్. ఐఎమ్ సారీ టు సే దిస్, నీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ రెడీ అయింది. సార్ అది సార్, మా ఉద్దేశం ఏంటంటే తనకు ఛాన్స్ ఇవ్వచ్చుగా? అవును సార్. సార్ ఎక్కి చూడండి సార్. దీనిపై ఓ పువ్వు చెక్కి ఉంది సార్. సార్, నిన్న మేము నేహా ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా పెయింటింగ్స్ ఉన్నాయి సార్. అందులో చిన్న పువ్వులు పెయింట్ చేశారు సార్. నా ఉద్దేశం డాక్టర్ ఓ నేహా ఇంట్లోనే దాక్కుని ఉన్నాడేమో సార్. ఏమంటారు? అవునవును, ఈ కీ చాలా పాతదిలా ఉంది. అంతేకాక దీని మీద ఏదో ఫ్లవర్ గుర్తుంది, అది రీసెంట్గా వేసింది. సార్, ఒకవేళ పువ్వులు దానిపై నేహా చెక్కిందేమో. ఇదే క్యూ అనుకుంటా సార్. ప్లీజ్ సార్, ఒక్కసారి నా మాట కాదనకండి సార్. సార్, వాడి నిధి కనుక దొరికితే వాడు కూడా దొరుకుతారు సార్. ఇట్స్ ఓకే. ఈ డాక్టర్ ఓను పట్టుకోవడానికి నేను ఏదైనా చేస్తాను. సార్, ఇది చూడండి సార్. సార్, ఈ పెయింటింగ్ లోనూ అవే పూలు సార్. డాక్టర్ ఓకే పైన కూడా ఇవే ఉన్నాయి సార్. అవునా? అంటే నీ ఉద్దేశం నేహ తన దగ్గరున్న డబ్బు, నగలు, విగ్రహాలు అన్నీ దీంట్లోనే పెట్టేసిందనా? సార్, మనం ఈ పూలతాళం వెనక పడ్డాం. అక్కడ డాక్టర్ ఓ హత్యలు చేసుకుంటూ వెళ్తున్నాడు సార్. ఆ కీ మీద ఈ ఫ్లవర్ పెయింటింగ్ ఎందుకు వేసినట్లు? ఇందులో ఏదో ఉంది సార్. ఏంటో చూడు. డైమండ్స్. అంటే దీని అర్థం నేహా డాక్టర్ ఓ సంపదనంతా అమ్మేసి ఈ డైమండ్స్ కొనుగోలు చేసింది అన్నమాట. కాబట్టి తనకు గుర్తుండడం కోసం ఆ అమ్మాయి కీ మీద ఈ ఫ్లవర్ పెయింటింగ్ వేసినట్టుంది సార్. డాక్టర్ ఓ జీవితాంతం వెతికినా తనకి డైమండ్స్ దొరికేవి కావు. అబద్ధం. ఇది పచ్చి అబద్ధం. డాక్టర్ ఓ నిధిని దొంగిలించడం ఎవరి వల్ల కాదు. మీ పనితనం చాలా వండర్ఫుల్గా ఉంది ఏసీపీ గారు. నేను మీ గురించి, మీ సిఐడి టీం గురించి చాలా విన్నానండి. 5 ఏళ్లుగా నేను వెతుకుతున్న నా నిధిని నాకు చూపించి చాలా సహాయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత పెద్ద కేసు సాల్వ్ చేశారు కదా, ఇక చిన్న కేసులు టేకప్ చేయకండి, బాగుండదు. డానీ, వెళ్ళు, డైమండ్స్ తీసుకురా. థ్యాంక్ యూ ఏసీపీ గారు. అలాగే నేను మీకోసం ఓ గిఫ్ట్ తెచ్చాను. గిఫ్ట్, ఈ చిన్న బాంబు. ఎందుకంటే మీ అవసరం ఇక లేదు నాకు. కానీ ఏసీపీ గారు, జీవితంలో ఫస్ట్ టైం మీ చావు తలుచుకొని నేను బాధపడుతున్నా.
సారీ ఏసీపీ గారు. బాయ్ బాయ్. వివేక్ జాగ్రత్త. సార్ ఇక డాక్టర్ ఓ తప్పించుకోలేడు. డైమండ్స్తో పాటు వాడి బ్యాగ్లో నా వాచ్ కూడా పెట్టాను. దానివల్ల యూజ్ ఏంటి సార్? నా వాచ్లో శాటిలైట్ సిస్టమ్ ఉంది. దాంతో వాడు ఎక్కడున్నాడో ఏంటో క్షణాల్లో కనుక్కోవచ్చు. హెలికాప్టర్ నుండి మనకు ఫుల్ సిగ్నల్ అందుతుంది సార్. సిగ్నల్ క్లియర్గా ఉందా? సార్ సిగ్నల్ క్లియర్గా ఉంది. గుడ్. తను ఇప్పుడు ఎటు వెళ్తున్నాడు? ఈ సిగ్నల్ ప్రకారం సార్ ఇతను రోడ్ నెంబర్ 12లో వెళ్తున్నాడు సార్. వెరీ గుడ్. వాడి అంచులు కూడా అతన్నే ఫాలో అవుతున్నారు సార్. డాక్టర్ ఓకు మనం ఎంత దూరంలో ఉన్నాం? 2 కిలోమీటర్స్లో ఉన్నాం సార్. సార్ కరానియా రోడ్ దగ్గర ల్యాండ్ అయ్యాడు సార్. బాంబు పెట్టి మనల్ని బెదిరించి వజ్రాలు తీసుకొని వెళ్ళాడు. వాడు దొరకని అప్పుడు చెప్తా. ఇక మనం ఇండియా నుండి వెళ్ళిపోవచ్చు. చూసావా నేహ ఎంత మంచి పని చేసిందో. అంత పెద్ద పెద్ద పెయింటింగ్స్తో పారిపోవడం చాలా కష్టమయ్యేది. ఈ వజ్రాలతో పారిపోవడం చాలా సులభం. వజ్రాలు. ఇదేంటి? వాచ్. ఇందులో ట్రాన్స్మిటర్ ఉంది. వచ్చే ముందు కూడా ఈ సిఐడి వాళ్ళు బుద్ధి మార్చుకోరు కదా. నీ కోపాన్ని ఆ వాచ్ మీద ఎందుకు చూపిస్తావు మిస్టర్ ఓ? లేదు, అలా జరగడానికి వీల్లేదు. మీలాంటి వాళ్ళు ఎంత ముందొచ్చినా ఈ డాక్టర్ ఓని పట్టుకోలేరు. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.